ఉదాహరణకి ఒక సిన్సియర్ సాంప్రదాయంగా, బుద్ధిమంతురాలుగా ఉన్న పతివ్రతలాగా పెరిగిన ఒక కన్య ఉన్నది. అంటే పెళ్లి కాని అమ్మాయి. నిజాయితీగా ఉన్న అమ్మాయి, చెడిపోయిన అమ్మాయి కాదనమాట. కానీ ఆ అమ్మాయి ముందు ఒక పిచ్చోడు బట్టలు లేకుండా కనిపించిండు. లేదా 2 జంతువులు శృంగారం చేసుకుంటుంటే చూసింది. సినిమాల్లో శృంగారం, ఇంటర్నెట్‌లో శృంగారాలు అవన్నీ ఉద్దేశపూర్వకంగా కాకుండా జెన్యూన్‌గా కనిపిస్తుంది. అప్పుడు ఆమె తప్పులో పడదు. తప్పు కాదు కదా! చెడ్డది కాదు. కానీ చెడు చూసింది అయితంది. లేదా బూతులు మాట్లాడుకుంటారు. చెడ్డ చెడ్డ బూతులు. ఆ! తిట్టుకుంటూ ఉంటారు కదా! బూతుల్లో కూడా శృంగారం ఉంటది తెలుసు కదా! పచ్చి బూతులు తిట్టుకుంటా ఉంటారు కొందరు వాసోళ్ళు. అది వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తిట్టుకోరు. వాళ్ళు వాళ్ళు వాడుకుంటా ఉంటారు. లేదా అక్రమ సంబంధాల గురించి ఇవన్నీ జరుగుతుంటే వింటా ఉంటారు. వినరాని మాటలు. ఇల్లీగల్ అఫైర్స్ అని, వివాహేతర సంబంధాలని, వాడినుంచుకున్నది, వీడినుంచుకున్నది, కుర్రాడిని ఉంచుకున్నది, ఆమె ఉంచుకున్నది ఇవన్నీ వింటా అంటారు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వినరు. కానీ అది సమాజం అలాంటిది కదా! కాబట్టి వీళ్ళకి కూడా చేరుతా ఉంటాయి. ఆ! ఆ రియాక్షన్ వీళ్ళ మీద కూడా పడతది. అంతేగాని చెవులు మూసుకోరు. రియాక్షన్ అనేది అదే జరుగుతుంటది జెన్యూన్‌గా. చూసారా? అప్పుడు ఈ అమ్మాయి చెడిపోయింది అనలేము. బుద్ధిమంతురాలా అంటే బుద్ధిమంతురాలే. కానీ ఆ చెడిపోయిన వాళ్ళు చేసే ఎఫెక్ట్ అంతా ఈమె మీద కూడా పడతా ఉంటది. ఇల్లీగల్‌గా అంటే ఇండైరెక్ట్‌గా పడతా ఉంటది కదా! అట్లా అన్నమాట. కంటెంట్ ఇలా తయారు చేస్తారు. కొన్నిసార్లు జంతువుల శృంగారం, యానిమల్ శృంగారం కూడా చూడాల్సొస్తది. కావాలని చెప్పేసి అది తప్పంటారు. కానీ అవి అప్రయత్నంగా జరుగుతా ఉంటాయి కదా! మగవాళ్ళని చూడని దృశ్యాలు, అసభ్యమైన శరీరాలు అవన్నీ చూడాల్సొస్తది. చూడరాని సీక్రెట్ పార్ట్స్ ఆడవాళ్ళు చూడాల్సొస్తది. అదంతా సెక్స్ ఎడ్యుకేషనే. కానీ తప్పు కాదది. సాంప్రదాయమైన అమ్మాయి అలాంటివి చెయ్యదు. కానీ ఆమె జెన్యూన్‌గా వస్తా ఉంటాయి. కాబట్టి యాక్సెప్ట్ అయితా ఉంటదామె. దానికి ఆమె బాధ్యతురాలు కాదు. కానీ ఆమె బాధ్యత లేకుండా యాక్సెప్ట్ అయితా ఉంటది కదా! శృంగారం, అశ్లీలం పోతూ ఇలా ఉంటదంట కంటెంట్. అశ్లీలమైన కంటెంట్, అడల్ట్ కంటెంట్ ఇట్లా చేస్తారు. అంటే నేరం నాది కాదు ఆకలిది అన్నట్టు వాడు దొంగతనం చేస్తాడు. కానీ వాడు దొంగ కాదు. ఇంకా తినడానికి తిండి లేక దొంగతనం చేస్తా ఉంటాడు కదా! అట్లనే ఇక్కడ అశ్లీలమైన సబ్జెక్ట్ ఆమె తప్పు కాదు. ఆమె వెతుకుతలేదు. కానీ ఆమెకు చేరుతా ఉంది. అది కూడా ఆమె మీద ఎఫెక్ట్ పడతది. కావాలని చూసేటోళ్ళలాగానే ఎఫెక్ట్ పడతది. కానీ ఆమె బాధ్యత లేకుండా పడతది. అప్పుడు ఆమె తప్పు కాదు కదా! అడల్ట్ కంటెంట్ ఇలా తయారు చేస్తారనమాట. అంటే ఆడియన్స్ తప్పు కాకుండా, వాళ్ళు కావాలని చూపించకుండా ఇండైరెక్ట్‌గా అక్కడ చూస్తా ఉంటే వీళ్ళ మీద ప్రభావం పడతా ఉంటది. చూసారా? ఆడియన్స్ కావాలని చూడరు, వెతకరు. వాళ్ళు కావాలని చూపించరు. ఎక్కడో జరిగిన విషయాల గురించి ఓ న్యూస్‌లాగా, వార్తల్లాగా చెప్తా ఉంటారంట. ఎక్కడో జరిగిన విషయాల గురించి. ఆ విధంగా వీళ్ళు తెలుసుకుంటా ఉంటారు. కాబట్టి వీళ్ళు డైరెక్ట్‌గా తెలుసుకోరు. వాళ్ళు డైరెక్ట్‌గా చెప్పరు. ఇలా ఉంటాయి శృంగార కథలు. అడల్ట్ కంటెంట్ ఇలా చేస్తారు. అప్పుడు అది సెన్సార్‌లో తప్పు కాదు. సెన్సార్ బోర్డోళ్ళు దీన్ని కొట్టివేరనమాట. యాక్సెప్ట్ చేస్తారు. ఇలా మీ మానిటైజేషన్ కూడా యూట్యూబ్‌లో యాక్సెప్ట్ చేస్తారు.